శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గణేశ. మనం శ్రీ వరసిద్ధి వినాయకుని నవరాత్రి మహోత్సవం ప్రారంభించుకున్నాము. అందుకే ఈరోజు గణేశుడంటే ఎవరు, ఆ గణేశుని ద్వారా మనకు అందే సందేశం ఏమిటి, గణేశునికి మనకు ఉన్న సంబంధం ఏమిటి అనేది మనం తెలుసుకొని ఆ గణేశుని రూపాన్ని, గణేశుని తత్వాన్ని తెలుసుకుని ధ్యానం చేద్దాం. నవరాత్రి మహోత్సవము అని అన్నప్పుడే నవ అనే సంఖ్యతో మన జీవితం ప్రారంభమవుతుంది. ఏమిటో తెలుసా? అమ్మ గర్భంలో 9 మాసాలు ఉండి ఆపై బయటకు వచ్చాం. అందుచేత గర్భ దోషం పరిహారం కావడం కోసమని నవరాత్రి మహోత్సవం. అది భాద్రపద మాసం కాబట్టి మనందరికీ భద్రతను ప్రసాదించడం కోసమని భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం గణేశ చతుర్థిగా నవరాత్రులు ప్రారంభం చేసుకుంటాం. ఈ నవరాత్రి మనకి శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులుగా వస్తాయి. వసంత నవరాత్రుల్లో శ్రీరామచంద్రుని నవరాత్రిగా చేసుకుంటాం. మొత్తానికి సంవత్సరంలో 3 నవరాత్రులు. ముచ్చటగా 3 నవరాత్రుల్లో ఏం చేస్తాము అని అంటే, నవ మాసములలో ఏ గర్భము అనేటటువంటి చీకటిలో అజ్ఞాన దశలో ఉంటామో అటువంటి ఆ దోష పరిహారానికే నవరాత్రులు చేయమన్నారు. అలా నవరాత్రి మహోత్సవము అంటే ఉత్సవము, మహా ఉత్సవము. ఈ జీవితాన్ని నడిపించేది మనస్సే కాబట్టి ఆ మనస్సుకి ఉత్సవం, ఉత్సాహం ఎప్పుడొస్తుంది? ఉత్సవం ద్వారా వస్తుంది. అంచేత ఈ రాత్రి ఉత్సవము అని అంటే పగటి వేళ చేసినా రాత్రి వేళ చేసినా నీలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకటి పోతుంది, వెలుతురు వస్తుంది. అదే ఉత్సవం, అదే మహా ఉత్సవం. అందుచేత నవరాత్రి మహోత్సవం మనం ప్రారంభించుకున్నాము ఈనాడు. ఇంతకు గణేశ అంటే ఏమిటి? గణములకు ఈశుడు. అంటే గణములంటే సమూహములు. ఇంద్రగణము, దేవగణము, ఋషిగణము, మునిగణము, మానవ గణము, జంతుగణము, పశుగణము, పక్షిగణము, ఇలా ఏ 84 లక్షల జీవరాశి జాతి ఉందో వీటన్నింటికి గణములు కాబట్టి వీటన్నింటికి నాయకుడు ఎవరు అంటే అతడే గణ నాయకుడు. అంతేకాదు, ఈ రోజునే గణములన్నింటికీ నాయకుడిగా ఆధిపత్యాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు అని మనకి చెబుతుంటారు. అందుచేతనే ఆ గణేశుణ్ణి మనం ఎలా ధ్యానం చేస్తామండి? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే. శుక్ల అంబరధరుడు అంటే తెల్లని వస్త్రములను ధరించేటటువంటి వాడు. అంతేకాదు శశివర్ణుడు అంటే చంద్రుడు ఎలా చల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, అలా మన గణపతి కూడా ఉంటాడు. చతుర్భుజుడు 4 భుజములు కలిగి ఉంటాడు. అటువంటి గణపతిని ప్రసన్నవదనుడిగా అంటే ప్రసన్నంగా ఉంటేనే ప్రసన్నవదనుడిగా ధ్యానం చేయగలం కదా. మనకెప్పుడూ ప్రసన్నవదనం ఉండదు, కానీ గణపతిని ప్రసన్నవదనుడిగా ధ్యానిస్తే మనకు కూడా ప్రసన్నత్వం వస్తుంది. అటువంటి ప్రసన్నవదనుణ్ణి ధ్యాయేత్ ధ్యానించాలి అన్నారు. ఎందుకండి అంటే సర్వ విఘ్న ఉపశాంతయే, అన్ని విఘ్నములు ఉపశమించడానికి తొలగిపోవడానికి గణేశుణ్ణి ధ్యానం చెయ్యాలి అన్నారు. శ్వేతవస్త్రధారుడు అంటే ఆ శ్వేతము అనేది శాంతికి చిహ్నం, జ్ఞానానికి చిహ్నం. అంతేకాదు శశివర్ణుడు అని అంటే చంద్రుని యొక్క వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, గణేశుడు కూడా అంత చల్లగా ఉంటాడు. అంతేకాదు చతుర్భుజుడు 4 భుజములు ఏమిటి అని అంటే మనమంతా ఏ సత్కార్యం చేసినా చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని మనం చెప్తూ ఉంటాం. 4 విధముల యొక్క పురుషార్థములు ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. ఈ 4ంటిని ప్రసాదించడం కోసమని 4 భుజములు కలిగి ఉన్నటువంటి వాడు గణేశుడు. ఒక హస్తంలో మోదకమైతే, మరొక హస్తం అభయహస్తమైతే, మరొక హస్తములో పాశము అయితే, మరొక హస్తములో పరశు అంటే గొడ్డలి. అభయహస్తము అనేది మీరు ఎందుకు భయపడతారు, నేనున్నాను కదా అని అభయాన్ని ఇస్తూ ఉంటాడు, అది అభయ హస్తము. ఇక 2వ చేతిలో మోదకము అంటే ఉండ్రాళ్ళు అని కుడుము అని చెప్పవచ్చు, అది తీయగా ఉంటుంది. అటువంటి మోదకం ఏమిటి అంటే మనల్ని ఎప్పుడూ మోదంగా అంటే సంతోషంగా ఉంచడం కోసం. అంతేకాదు అది తీయగా ఉంటుంది, మన జీవితం మాధుర్యంగా ఉండాలి, తీయగా ఉండాలి అనేది సంకేతం. ఇక పరశు గొడ్డలి ఏం చేస్తుంది అంటే మనం స్వార్థంతో అహంకారంతో పోగు చేసుకున్నటువంటి పాప అరణ్యం, ఆ పాపారణ్యాన్ని అంతటినీ తన పరశుతో ఛేదించుకుని వస్తాడు, అందుకని పరశు. ఇక మరొక హస్తంలో పాశం ఉంది. ఆ పాశము ఏం చేస్తుంది అంటే మనం కర్మపాశాలను చాలా పెంచుకుని జన్మ కర్మలను పెంచుకుంటున్నాము. అంటే కర్మపాశం ద్వారా జన్మలు మనకి ఎక్కువైపోతూ ఉన్నవి. అంచేత ఆ పాశాన్ని త్రుంచి తన వైపుకి ఆకర్షింప చేసుకోవడం కోసమనే స్వామి హస్తంలో పాశం ఉంది. అదిగో ఆ పాశం మనకు వేసి మన పాశాన్ని తొలగించి తన వైపుకు ఆకర్షించుకుంటాడు. ఇది చతుర్భుజముల యొక్క సందేశం, సంకేతం. ఇక స్వామి యొక్క శిరస్సు ఉందే ఏనుగు తల. ఏనుగు తల అన్ని తలలోకెల్లా పెద్ద తల. అలానే మనందరికీ జ్ఞానము అంత పెద్దగా ఉండాలి అనేది. అంతేకాదు ఏనుగు తల జ్ఞానానికి యోగానికి చిహ్నం. అటువంటి ఆ శిరస్సులో కళ్ళు చిన్నవిగా ఉంటాయి,
కళ్ళు చిన్నవిగా ఉన్నా సూక్ష్మదర్శికి, అంటే ఎంత సూక్ష్మంగా ఉన్న వస్తువుని కూడా దర్శించేటటువంటి సూక్ష్మగ్రాహ్యత ఉంటుంది గణపతి యొక్క నేత్రాలు. ఇక గణపతి చెవులు చేటలేసి, ఏమిటివి చేటలు ఏం చేస్తాయి అంటే అన్నింటినీ చెరిగేస్తాయి. అన్నింటినీ అంటే చెత్తను చెదారాన్ని చెరిగేస్తాయి. అలానే మనం లేచింది మొదలు పడుకునే లోపుగా చెత్తా చెదారం చాలా వింటాం కదా, వాటన్నింటినీ చెరిగేసుకోవాలి అనేదే స్వామి యొక్క సంకేతం. అంతేకాదు అంత పెద్ద చెవులతో జ్ఞానాన్ని బాగా వినాలి. భగవత్ తత్వాన్ని, జీవతత్వాన్ని ఆకళింపు చేసుకోవాలి అంటే గురువుల దగ్గర, పెద్దల దగ్గర శ్రవణం చెయ్యాలి. అందుచేత అంత పెద్ద చెవులు స్వామికి. ఇక స్వామి యొక్క తొండమేమిటి అని అంటే ప్రణవానికి చిహ్నం. అంతా ఎందుకు? గణపతి యొక్క రూపమే ప్రణవము. సంస్కృతంలో ప్రణవ ఆకృతి ఎలా ఉంటుందో గణపతి ఆకృతి అలా ఉంటుంది. అంతేకాదు ప్రణవం అంటే ఎప్పటికప్పుడు అది నవంగా, నూతనంగా కనిపిస్తుంది. అంతేకాదు ప్రణవంలోనే ప్రపంచమంతా ఇమిడి ఉంది. అది అకార ఉకార మకారం. ఆ ప్రణవమే ఇవాళ మనకి నాసా వారు కూడా సూర్యగ్రహం దగ్గర ప్రణవమే వినిపిస్తుంది. శాస్త్రాలు ఎప్పుడో చెప్పినవి, హైందవ సనాతన శాస్త్రములు ప్రణవమే ఈ సృష్టికి పూర్వం ఉంది, ఆదిలో ఉన్నటువంటి ప్రణవము నుండే ప్రపంచం పుట్టింది అని ఏవైతే చెప్పిందో దాన్ని వారు కూడా ఆమోదించారు. అందుచేత ఆ ప్రణవము అంటే అకార ఉకార మకారములు, సృష్టి స్థితి లయములు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వరజస్తమో గుణములు, బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థలు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థలు. ఇలా మనం చూసుకుంటే త్రిపుటిలోనే అంతా ఉంది. ఆ త్రిపుటియే ప్రణవము. ఆ త్రిపుటిని అర్థం చేసుకుంటే అది ఏకాక్షరము. ఆ ఏకాక్షరమే గణపతి, అంటే గణమునకు ప్రభువుగా ఉన్నటువంటి వాడు. అందుకని శుక్లాంబరధరం విష్ణు, అతడు వ్యాపకుడు. వ్యాప్నోతీతి విష్ణు, వ్యాపించి ఉన్నవాడు విష్ణు. వ్యాపకత్వాత్ విష్ణు, వ్యాపించి ఉన్న కారణంగా విష్ణు అని పేరు వచ్చింది. ఆ విష్ణువు చతుర్భుజుడు ఎలానో మన ఈ గణపతి విష్ణువు కూడా చతుర్భుజుడు. అందుచేత మనం అన్ని విఘ్నములు తొలగడం కోసం ఆలోచిస్తే చెడ్డ పనులకు ఏమీ ఆటంకాలు ఉండవు, కానీ శ్రేయాంసి బహు విఘ్నాన్ని, మంచి పనులకు అన్ని ఆటంకాలే. మరి అప్పుడు ఏం చెయ్యాలండి అని అంటే, ఇదిగో మన గణేశుడు ఉన్నాడు కదా, గణేశుణ్ణి ధ్యానం చేస్తే అన్ని విఘ్నాలు ఉపశమింపబడతాయి. అందుకని శ్వేత వస్త్రములను ధరించి ఉన్నటువంటి వాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు, నాలో మీలో అందరిలో నిండి ఉన్నటువంటి వాడు, చంద్రునిలా చల్లగా ఉండేటటువంటి వాడు, చతుర్భుజములు కలిగి ఉన్నటువంటి వాడు, ప్రసన్నవదనుడు అయినటువంటి గణపతిని ధ్యానం చేస్తూ ఉన్నాను. నేను చేసే ఈ ధ్యానం ద్వారా మంచి పనులకు కలిగేటటువంటి ఆటంకాలన్నింటినీ తొలగిస్తాడు, చెడ్డ పనులకు ఆటంకాలను కలిగిస్తాడు. విఘ్న నాయకుడు, విఘ్న వినాశకుడు, ఈ రెండు నామాలను కూడా
సార్థకం చేసుకుంటాడు గణపతి. అదిగో అటువంటి ఆ గణపతి మన శరీరంలో విశేషంగా మూలాధార చక్రంలో ఉన్నాడు. ఆ మూలాధార చక్రంలో ఉన్న గణపతిని మనం గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః. ఇలా గణేశ మంత్రాన్ని జపించడం ద్వారా, మానసికంగా జపించడం ద్వారా ఈ శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియ గణము అంటే జ్ఞానేంద్రియ పంచకము, కర్మేంద్రియ పంచకము 10, అంతఃకరణ చతుష్టయము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, అలానే పంచభూతములు, అలానే పంచ ప్రాణములు, ఇవి అన్నీ కలిపి 24 తత్వములు. ఒక్కొక్క తత్వము కూడా అనేకంగా ఉంటుంది. అదిగో అనేకంగా ఉన్నటువంటి ఈ ఇంద్రియ గణములకు నాయకుడు, మనోవృత్తులకు నాయకుడు, బుద్ధి నిర్ణయాలకు నాయకుడు, చిత్తంలో ఉండేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి చిత్రాలకు అంటే సంస్కారాలకు కూడా నాయకుడు. ఎవరో ఏదో చేస్తే కూడా అది నేనే అని అజ్ఞానంతో అహంకరించేటటువంటి ఈ అహంకారపు సంఘటనలు, వృత్తులు, ప్రవృత్తులు ఏవైతే ఉన్నవో వీటన్నింటికీ కూడా నాయకుడు గణేశుడు. అలా మన ఈ శరీరంలో ఉండేటటువంటి ఈ గణములన్నింటికి నాయకుడు, గణనాయకుడు వినాయకుడు. అటువంటి గణేశుని ధ్యానం ద్వారా గణేశుడికి మనకి ఉన్నటువంటి సంబంధము ఏమా సంబంధము? నేను 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 అని అంటున్నటువంటిది ఏదుంటే, ఎవరుంటే అంటున్నాము మనము అని ఆలోచన చేస్తే, విచారణ చేస్తే, ఏ రీతిగా పవర్ అనేది ఉంటేనే అన్ని పరికరాలు పనిచేస్తూ ఉన్నవో అలా బ్రహ్మతత్వము అనేటటువంటి పవర్ ఉంటేనే ఈ ప్రపంచమంతా పనిచేస్తుంది. మన ఈ శరీరాలు, ఇంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నవి. ఇంతకు ఆ బ్రహ్మతత్వం ఎవరు అంటే ఆ బ్రహ్మయే గణేశుడు. అహం గణపతిర్దేవః బ్రహ్మైవాహం న సంశయః. గణేశుడంటే ఎవరో కాదు సుమా, బ్రహ్మ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం.
శ్రీ మహాగణాధిపతయే నమః. అందుచేత గణములకు అధిపతి, బ్రహ్మలకు బ్రహ్మాధిపతి అయినటువంటి ఆ గణేశ బ్రహ్మయే విశ్వమంతా నిండి ఉన్న కారణంగా అతడే అందరికీ, మనందరికీ ప్రధానమైనటువంటి శక్తి. అదే ఆత్మశక్తి, అదే గణేశ శక్తి, అదే గణేశ పరబ్రహ్మ శక్తి. ఆ పరబ్రహ్మను గణేశునిగా తలుచుకోవడం ద్వారా శరీరానికి స్వస్థత అంటే ఆరోగ్యము, మనస్సుకి ప్రశాంతత, బుద్ధికి ప్రాజ్ఞత, ప్రాణానికి ఆయుష్, ఇలా ఇవన్నీ ప్రసాదించబడతాయి. అదే గణేశుడు. ఆ గణేశ తత్వానికి, ఆ గణేశునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధానికి మనం స్వామికి కృతజ్ఞతతో ప్రణామములు సమర్పిస్తూ తిరిగి మరలా మనం రేపు కలుసుకుందాం. రేపటి జ్ఞానము ధ్యానము చేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. జై గణేష్.